సో ఆదికాండము 16వ అధ్యాయము మొదటి నుంచి 16 వచనాలు మనం చదువుకున్నాం. సో ఈ వాక్య భాగంలో మనకు అబ్రాహాము, షారా, హాగరు, దేవదూత మనకు కనబడుతూ ఉంటాడు. సో దేవదూతే ఒక్కొక్కసారి దేవుని తరపున మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆయనే దేవుని లెక్క మాట్లాడుతూ ఉంటాడు. సో పాత నిబంధన గ్రంథంలో ఇట్లా కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దేవుడు అవపడ్డా దేవదూత అవపడ్డా అని మనకు అనుమానం వస్తూ ఉంటుంది. ఎందుకంటే మన కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చినప్పుడు ఏముంటుంది అంటే దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఎవరు చూడలేరు అని రాయబడి ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో దేవుడు అప్పుడప్పుడు ప్రత్యక్షమైండు అన్నట్టు కనబడుతూ ఉంటుంది. సో దేవుణ్ణి పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ బైబిల్ రాయబడకంటే ముందు కానీ ఎవరు చూడలేదు, చూడలేరు కూడా. సో దేవుడు తన దూతని పంపి వాళ్ళ ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సో అట్లా దేవుణ్ణి నేను చూసిన అని ఈమె రాస్తూ ఉంటుంది. సో దేవుడు తన దర్శనాన్ని ఇచ్చిండు, ఏ రూపంలో ఇచ్చిండు అనేది మనం చెప్పలేం. కానీ నిజంగా దేవుడు తను ఉన్నట్టుగా ఆమె కనబడలేదు. సో దేవుని దూతను ఆమె ఎదుర్కొన్నది. సో ఆ దూత అని మనకు రాయబడిన వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అది మనకు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. సో దేవుడు ప్రత్యక్షమైనట్టే ఆయన దూతను పంపించి మనకు తన దూత ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తే దేవుడు మనకు ప్రత్యక్షమైనట్టే. ఉన్నట్టుగా అవపడితే మనము చూడలేం కాబట్టి ఆయన మనకు తన యొక్క ప్రభావంతో కనబడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్య భాగం అంతా చదివినప్పుడు మనకు స్పష్టంగా ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది. ఏంటంటే దేవుడు మనల్ని గమనించే దేవుడు, మనల్ని చూసే దేవుడు, దేవుడు మన మొర వినే దేవుడు, దేవుడు మన పరిస్థితుల్ని చక్కదిద్దే దేవుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. 4 విషయాలు మీరు గమనించాలని నేను ఆశపడతా ఉన్నా. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు దేవుడు మన పరిస్థితుల్ని గమనించే దేవుడు, మన మొర వినే దేవుడు, మనల్ని చక్కదిద్దే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. సో ఇది ఈ యొక్క వాక్య భాగానికి పరిమితమైంది కాదు. బైబిల్లో అన్ని ప్రదేశాలలో మనం చూసినప్పుడు, అన్ని కాలాలలో చూసినప్పుడు, లోకంలో మన సమస్య మన సహోదరులు కొంతమందిని గమనించినప్పుడు, మన జీవితంలో కూడా కొన్ని అనుభవాలు మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు చాలా చక్కగా మానవుల్ని పట్టించుకునే దేవుడు అని అర్థమవుతూ ఉంటుంది. చూచుచున్న దేవుడవు నీవే అని ఈ వాక్య భాగంలో రాయబడడాన్ని మనం చూస్తూ ఉంటాం. 16వ అధ్యాయానికి చూచుచున్న దేవుడు అని మనం పేరు పెట్టచ్చు. సో ఆ పేరుకి ఎంత బలం ఉందంటే చూడండి, దాన్ని వాళ్ళ భాషలో ఏమంటారో ఆ భాషలోనే కూడా రాయడం మనం చూస్తూ ఉంటాం. రచయిత రాసినప్పుడు బేర్ లహాయ్ రోయి అనే పదాన్ని ఆయన వదిలిపెట్టలేదన్నమాట. ఎందుకంటే ఆమె ఆ పేరు పెట్టింది అక్కడ ఆ ప్రదేశానికి. చూచుచున్న దేవుడు అని పేరు పెట్టలేదు, ఎందుకంటే చూచుచున్న దేవుడు అనేది మన భాషల పేరు, కానీ వాళ్ళ భాషల బేర్ లహాయ్ రోయి అని ఉంటుంది అనమాట. సో పేర్లు మారాయి కదా, భాషని బట్టి పేర్లు మారాయి. నా పేరు ఒకవేళ రవి కుమార్ అనుకోండి, రవి అంటే సూర్యుడు అనుకోండి, ఆయనను వేరే భాషల ఇంగ్లీష్ వాళ్ళు ఆయనను ఇంగ్లీష్లో పిలవరు, ఇంగ్లీష్లో సూర్యుడిని ఏమంటారు ఆ పేరుతో పిలవరు, ఆయనను రవి అనే పిలవాలన్నమాట. అట్లా బేర్ లహాయ్ రోయి అనే పేరు ఆ ప్రదేశానికి పెట్టబడితే ఆ ప్రదేశానికి అదే పేరుతో పెడతాం కాబట్టి అది రాయించడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క నామము చాలా బలమైన నామంగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే చాలా స్ట్రాంగ్ నేము ఇక్కడ దేవుడు వ్రాయించినట్లు మనకు కనబడుతుంది. ఇది నీకు నాకు బలమైంది కాకపోవచ్చు, కానీ హాగర్కు చాలా బలమైంది అనమాట. సో హాగర్ జీవితంలో చూసినప్పుడు దేవుడు కరెక్ట్ టైంలో ఆమెను కలిసినట్టు మనకు అర్థమవుతూ ఉంటుంది. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనేది 7వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అనగా శూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కలుగని అని చెప్తూ ఉంటాడు అనమాట. సో ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. షారయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున అది నా యజమానురాలైన షారయి యొద్ద నుండి పారిపోతున్నానని. సో అప్పుడు చక్కదిద్దే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే 9వ వచనంలో, నీ యజమానురాలి యొద్దకు వెళ్ళి ఆమె చేతి కింద అణిగి యుండుమని దానితో చెప్పాను కదా. మనకు కష్టం వచ్చినప్పుడు మనం కష్టాల నుంచి పారిపోవడం ఈజీయే. మనకి ఎవరి దగ్గరైనా ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు వాళ్ళ నుంచి మనం దూరంగా జీవించడం సులువే. కాకపోతే వాళ్ళతో కలిసి జీవించడం అనేది మనకు చాలా బరువుగా కనబడుతూ ఉంటుంది.
దేవుడు ఏం చెప్తానంటే హాగర్ని ఆశీర్వదించాలంటే నీకు ఎక్కడైనా కష్టం ఉంటే ఒకవేళ దేవుడు నిజంగా నేను అదే ప్రదేశంలో ఉండాలని కోరుకుంటే నువ్వు అక్కడనే ఉండి ఆ కష్టాన్ని ఎదుర్కోవడమే నీకు మంచిదన్నమాట. అది దేవుడు హాగరుకు చెప్పినప్పుడు హాగరు చాలా బుద్ధి కలిగి ఈ పని చేసింది అనమాట. హాగరు ఐగుప్తురాలు. సో అబ్రాహాము దేవుని మాట అయిన కనాను దేశంలోకి వచ్చిన తర్వాత కరువు వచ్చినప్పుడు ఆయన ఐగుప్తు దేశానికి పోతాడు. ఐగుప్తు దేశానికి పోయి తిరిగి వస్తున్నప్పుడు ఐగుప్తు రాజు చాలామంది దాసదాసీలను చాలా ఆస్తిని అబ్రాహాంకి ఇచ్చి ఆయనను తిరిగి పంపినప్పుడు అక్కడి నుంచి వచ్చిన ఆమె హాగర్ అనమాట. సో హాగరు అన్యురాలు, అంటే యెహోవా దేవుడు తెలియని వేరే దేవుని తెలుసుకున్న వ్యక్తి అన్నమాట. సో ఆమెకి యెహోవా గురించి ఎక్కువగా తెలియదు, కానీ ఆమె వింటూ ఉండేది వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు. సో వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళకే దాసి కాబట్టి వీళ్ళు శనివారం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆమె కూడా ప్రార్థనలో ఏకీభవించేది. వీళ్ళ దేవుణ్ణి ఆమె నమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆమె సమస్య వచ్చినప్పుడు దేవుడికి చెప్పుకోలేదు. సో దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడంటే నిన్ను గమనించే దేవుడు, నీ యొక్క మొర వినే దేవుడు కాబట్టి నీ సమస్య ఆయనకు చెప్పుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. పరిస్థితిని చక్కదిద్దే దేవుడు. ఎంత బాగా పరిస్థితిని చక్కదిద్దారంటే ఈ షారై దగ్గర నుంచి పారిపోయిన తర్వాత ఆమె తిరిగి షారై దగ్గరికి వస్తే ఆమెకు ఒకవేళ పారిపోయి తిరిగి వచ్చిందని తెలిసిందనుకో ఇంకా కొంచెం ఎక్కువ చేస్తుంది అనమాట. ఇవి నువ్వు నాకు చెప్పకుండా పారిపోతావా అట్లా మొదలు పెడతావు అనమాట. ఇంతకీ విషయం ఏం జరిగిందంటే షారైకి గర్భము రాలేదు. సో అప్పుడు షారై అంటే దేవుడు నీకు సంతానం అనుగ్రహిస్తా అన్నాడు కాబట్టి నువ్వు ఎవరిని చేసుకున్నా చాలు నీ సంతానం అయితే అబ్రాహాంకు సలహా ఇచ్చి హాగరు అనే స్త్రీని అబ్రాహాం దగ్గరికి పంపిస్తారనమాట. ఈ హాగరు అనే స్త్రీ షారా దగ్గర ఉన్నప్పుడు చాలా అనుకోగలిగి మంచిగా ప్రేమగా ఉండి బుద్ధిగా జీవించిందనమాట. మనుషులందరూ ఇట్లనే ఉంటారు, మన దగ్గర ఏం లేనప్పుడు దాసరికంలో ఉన్నప్పుడు మన అవసరం తీరేంతవరకు. ఈమె కూడా ఇంతే. సో ఇప్పుడు ఏం జరిగిందంటే అబ్రాహాముకు సంతానము హాగరు ద్వారా కలుగుతుంది అని హాగరుకు తెలిసినప్పుడు ఆమె మనసులో వచ్చిన ఆలోచనలు ఏం తెలుసా? ఎన్ని రోజులైనా షారా చనిపోతుంది, అబ్రాహాం చనిపోతాడు, నేను చనిపోతాను, ఈ ఆస్తి ఈ దేశం అంతా నా కొడుకు అవుతుంది, సో నేనే గ్రేట్ అని ఆమె అనుకున్నది అన్నమాట. ఇంకొకటి ఆమె షారా దగ్గర పోయి నువ్వు ఎంత ధనవంతురాలైనా పర్లేదు, ఎంత గుణవంతురాలైనా పర్లేదు, కానీ రాజ్యం మొత్తం నా చేతిలో ఉంటుంది, అందరూ నన్ను ధన్యురాలంటారు, నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అన్నట్లుగా ఆమెను చాలా నీచంగా చూస్తూ ఉంటుంది. అసలు ఆమెను పట్టించుకోదనమాట. ఈ హాగరుకు గర్భవతి అని తెలిసిన తర్వాత ఏ పనులు చెప్పరు. ఆమె దాసే కానీ ఆమె గర్భవతి అయింది అబ్రాహాం వల్ల కాబట్టి, పుట్టబోయేటోడు అబ్రాహాం కొడుకు కాబట్టి ఆమెకి ఏ పని లేదు, సకల సౌకర్యాలు ఇవ్వబడ్డాయి, చాలా మంచిగా చూసుకుంటూ ఉన్నారు, మంచి ఆధారిస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇక షారా పని అయిపోయింది అని అనుకుంటున్నాడు. సో మనుషులు సాధారణంగా అట్లా ఆలోచించే అవకాశం ఉందన్నమాట. అంటే వాళ్ళకు ధనం కలిగినప్పుడు కానీ, హోదా కలిగినప్పుడు కానీ, లేదా ఇంకేదన్నా మంచి జరిగినప్పుడు కానీ ఎదుటి వ్యక్తులకు అది లేనప్పుడు వాళ్ళని చూసి వీళ్ళకంటే మనమే గ్రేటు అని అనుకునే అహంకారం కానీ గర్వం కానీ వచ్చే అవకాశం ఉంది. దాన్ని దేవుడు మెచ్చడు, దాన్ని ఏం మెచ్చుకోలేదు కూడా. అందుకే దేవుడు ఏం చెప్పినట్టు తిరిగి మళ్ళీ అక్కడనే ఉండి ఆమెకు దాసిగానే ఉండాలి పో అని పంపడాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. ఇందులో ఆమెకు ప్రొటెక్షన్ ఉన్నది, భద్రత ఉన్నది, కాపుదల ఉన్నది, సో ఆశీర్వాదం కూడా ఉన్నది. నీ కుమారుడిని నేను ఆశీర్వదిస్తా, ఆయనకి ఇస్మాయిల్ అని పేరు పెడతావు అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుడు హాగరు జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను చూసిండు. నిజంగానే దేవుడు హాగరుని ఆశీర్వదించాలనుకునే ఆ సంఘటన జరుగుతున్నప్పుడు ఆయన కామ్గానే ఉన్నాడు. ఈ షారా గారు హాగరును ఈయన దగ్గరికి పంపిస్తున్నప్పుడు దేవుడు షారాను వద్దని చెప్పొచ్చు కదా, ఆయన చెప్పలేదన్నమాట. సరే వీళ్ళు నా మాట వినరో అనుకున్నాడు, వీళ్ళు మాట వినలేదు, వినకపోతే ఈయన పేరు వీళ్ళ పాపన వీళ్ళ పోదని అనుకున్నాడు. కానీ లోబడినందుకు హాగరును ఆశీర్వదించాలని ఆయన ఆశపడి హాగరుకు సంతానాన్ని ఇవ్వడం వస్తుంది. హాగరును ఆయన ఆశీర్వదించాలనుకున్నాడు, కానీ హాగరు ఆమె దాసి అయినప్పుడు దేవుడు దాసిగానే ఉంచండు కదా. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు దేవుడు మనకి ఎక్కడ లేని వస్తువులు సంపదలు అన్ని ఇచ్చేస్తారని అనుకోవడానికి ఏం లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించిందంటే నీ జీవితం ప్రశాంతంగా ఉందని, నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందని, నీకు ఇబ్బందులు లేవని అర్థం అనమాట. సో ఇబ్బందులలో కూడా నువ్వు సుఖంగా ఉంటావు.
హాగరుకు దాన్ని దేవుడు అనుగ్రహించింది. తర్వాత కుమారుడిని కూడా అనుగ్రహించింది అన్నమాట. కుమారుడే పెద్ద ఆస్తి ఇవ్వదు కదా. ఆ విషయాన్ని మనము గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు హాగరుకు సారాయిని చిన్న చూపు చూసినప్పుడు, హాగరు చాలా గర్విష్టి అయినప్పుడు హాగరికి ఆమె చాలా ఇబ్బంది పెట్టడం అనేది మనము చూస్తూ ఉంటాం. ఇట్లా ఇబ్బంది పెడుతున్నప్పుడు దేవుడు చూస్తూ అన్నీ గమనిస్తూ ఉంటాడు అన్నమాట దేవుడు. సో నువ్వు ఇబ్బంది పడేది ఆయనకు తెలుసు, నువ్వు సంతోషపడేది తెలుసు, నువ్వు గర్విష్టి ఒకవేళ అయితే గర్విష్టి అయ్యేది కూడా ఆయనకు తెలుసు. అన్నీ ఆయన చూస్తూ ఉంటాడు. సో అప్పుడు హాగరు అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు కరెక్ట్ టైంలో దేవుడు ఆమెను కనుక్కున్నాడు అనమాట. సో పాత రోజులలో పారిపోవడం అంటే అంత సేఫ్టీ కాదు. ఈ రోజులలోనే లేడీస్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఒంటరిగా పోతే అంత సేఫ్టీ కాదు. కానీ ఆ రోజులలో అడవులలో పడి ఆమె పోతే ఆమెకు మేలు కాదు. ఎందుకంటే పారిపోతుంది కాబట్టి 4-5 కలిసిపోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు నువ్వు అని అడుగుతారు. ఆమె అడ్రస్ అంతా చెప్పాల్సి వస్తుంది. ఎడిపోతానంటే ఈమె తేలముఖం వేస్తుంది. అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అప్పచెప్తారు. రెండోది, జంతువులు ఎక్కువ, రోడ్లు లేవు, అడవులలోకి వెళ్ళి ప్రయాణం చేయాలి, డే నడవాలి, నైట్ నడవాలి. అందుకని దేవుడు ఆమెను పోనీయదు. ఆమె కొడుకు పుట్టేంతవరకు పోనీయదు. ఆమె కొడుకు పుట్టిన తర్వాత మళ్ళొకసారి గొడవ అయితే అప్పుడు ఆమెను పంపించేస్తారు. కొడుకు కొంచెం పెద్దోడైంది కాబట్టి ఆమె పారాను అరణ్యంలో పోయి ఆమె కొడుకు నివసించడాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరుడు సహోదరి, వాక్యం విన్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే కరెక్ట్ టైంలో దేవుడు మనల్ని ఆయన పట్టుకుంటాడు, మనకు ఎదురవుతాడు, మనతోని మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. 10వ వచనం చూస్తే, మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలులేనంత విస్తారమవునని దానితో చెప్పింది. చూడండి ఎంత మంచి ఆశీర్వాదం కదా. 4 విషయాలు అనుకున్నాం. దేవుడు నీ పరిస్థితిని చూసే దేవుడు, నీ మొర వినే దేవుడు, నీ పరిస్థితిని చక్కదిద్దే దేవుడు. అంత మాత్రమే కాదు, నీకు మంచి ఆశీర్వాదాన్ని కూడా అనుగ్రహిస్తాడు అన్నమాట. సో నీకు ఒక కొడుకు పుడతాడు, ఒక్క కొడుకే కాదు, ఆ కొడుకు నుంచి కొడుకులు కుమారులు గొప్ప జనాంగం వస్తుంది అని అబ్రాహాంకి ఆశీర్వాదం ఇచ్చిండో హాగరు కూడా అదే ఆశీర్వాదం ఇచ్చిండు. ఈ ఆశీర్వాదం అబ్రాహాం చెందింది కాదు, మనం అట్లా అనుకోవడానికి లేదు. ఎందుకంటే అబ్రాహాంతో చెప్తాడు, నీకు మొదట పుట్టిన కొడుకు నేను ఇచ్చిన కొడుకు కాదు, నువ్వు పాపంగా సంపాదించుకున్న కొడుకు. కాబట్టి ఆయనకు నీ సంతానం అని నీకు రావాల్సిన ఆశీర్వాదం రాదు, ఆయన పక్కన ఉంటాడు అని చెప్తున్నాడు. అందుకే అతని సహోదరుల ఎదుట అతను నివసించును అని 12వ వచనంలో చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా ఇష్మాయిల్ని దేవుడు ద్వేషించలేదు, శపించలేదు. సో ఆయన గుణం మంచిది కాకపోవడం వల్ల, ఆయన దేవుడిని ప్రేమించకపోవడం వల్ల ఆయన పరిస్థితి తర్వాత అట్లా మారడాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ సో నిజంగా దేవుడు ఇష్మాయిల్ని ఎప్పుడు కూడా పక్కన పెట్టినవాడు కాదు. ఎందుకంటే ఆయన పుట్టక ముందుకే ఆయనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఆయన సహోదరుల ఎదుట ఆయన నిర్భయంగా ప్రశాంతంగా జీవిస్తాడు అని ఆశీర్వదించాడు. ఆయన సంతానాన్ని అభివృద్ధి చెందిస్తా అని ఆశీర్వదించాడు అనమాట. సో అబ్రాహాం మాత్రం ఇస్సాకు కన్నప్పుడు ఈయనే ఇజ్రాయేల్ దేశానికి వారసుడు, ఈయన పేరు మీదనే ఉంటుంది అని ఆయనను ఆశీర్వదించడం మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా ఇంతే కదా. అబ్రాహాము తన జీవితంలో చూసినప్పుడు హాగరు అన్యురాలు, దేవుడు ఒక అన్యురాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మీరు జాగ్రత్తగా గమనిస్తే నిజంగా దేవుడు ఇజ్రాయేళ్లకే దేవుడైతే, నిజంగా దేవుడు యూదులకే దేవుడైతే, నిజంగా దేవుడు అబ్రాహాం సంతానానికే దేవుడైతే, నిజంగా దేవుడు క్రైస్తవులకే దేవుడైతే పక్కలను పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ దేవుడు మనం అనుకున్నట్టుగా ఒక మతానికి, ఒక దేశానికి, ఒక జాతికో కాదు. ఆయన ఈ సృష్టికి దేవుడు. సృష్టిలో ఎవరు మొరపెట్టినా వింటాడు ఆయన కదా. ఈమె దేవునికి మొరపెట్టినట్లు మనకు ఎట్లా అర్థమవుతుందంటే, దేవుడు నీ మొర వినెను అనే మాట చూడడం ద్వారా మనకు ఆ విషయము అర్థమవుతూ ఉంటుంది కదా. ఏ వచనంలో ఉంది చూసి చెప్తారా? 11వ వచనం. ఇదిగో యెహోవా నీ మొర వినెను. దేవుడు ఆమె మొర విని దూతను పంపేయడాన్ని మనం చూస్తాం. అంటే ఆమె నిజంగా యెహోవాకు మొరపెట్టిందా? ఆమె ఏమని మొరపెట్టిందంటే, దేవా ఇది చూస్తున్నావా ఎంత అన్యాయం జరుగుతుంది అంటే దేవుడు విన్నాడు. ఆమెకి ఏమనుకుంటూ చూసుకుంటా ఉన్నాడు. ఆమె అర్థం కావట్లేదు, దేవుడు ఉన్నాడో లేదో అని అనుకుంటాందేమో ఆమె, లేకపోతే దేవుడు వినలేదు అనుకుంటాందేమో. సో ఇదంతా అనుకొని ఆమె అనుకున్నాడు, నా పరిస్థితిని నేనే బాగు చేసుకోవాలని పారిపోతాను.
సో అప్పుడు దేవుడు నీ పరిస్థితిని దేవుడు బాగు చేస్తాడు, నువ్వు కాదని చెప్పి తీసుకొని వచ్చి మళ్ళీ శారా దగ్గర అణిగి ఉండుము అని చెప్తాను. సో నువ్వు ఏదైనా ప్రదేశం నుంచి పారిపోతున్నట్లయితే, ఏదైనా పని నుంచి నువ్వు పారిపోతున్నావు అంటే, లేదా నీ కుటుంబ బాధ్యతల నుంచి నువ్వు పారిపోతున్నట్లయితే దేవుడు ఏం చెప్తానంటే, పారిపోవడం పరిష్కారం కాదు, తిరిగి అక్కడికి అణిగి ఉండాలి. శ్రమ అయితే దాన్ని ఎదుర్కోవాలి, ఎందుకంటే అక్కడ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్తాను. నాకున్న బాధలు నీకేం తెలుసు అంటే, మరి శారా కూడా ఉన్నాయి బాధలు, అబ్రాహాం కూడా ఉన్నాయి బాధలు, హాగర్ కూడా ఉన్నాయి బాధలు కదా. అన్యురాలైన హాగర్ను దర్శించి ఆమెతో మాట్లాడిన దేవుడు మనతో ఎందుకు మాట్లాడు? సో ఆయన ఖచ్చితంగా మాట్లాడే దేవుడు, ఆయన నీతోని మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, మనుషుల్ని చూసే దేవుడు, మనుషులకు కనబడే దేవుడు కదా. కదా ఆ పేరు చూస్తారు కదా, తెలుగులో ఏమని రాస్తున్నది, నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూస్తుంది కదా అని అనుకొని, అందుచేత నీటి బుగ్గకు బేర్ లాగిరోయి, బేర్ లాగిరోయి, నన్ను చూస్తున్న సజీవుని బావి కదా. ఆమెను దేవుడు చూసినాట, దేవుని ఆమె చూసినాడు. ఫేస్ టు ఫేస్ గాడ్, ద ఓన్లీ గాడ్ కదా. సో నీ సమస్యలలో నీ పరిష్కారం దగ్గర దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నన్ను చూడట్లేదేమో దేవుడు అని నువ్వు అనుకుంటానంటే అది నీ పొరపాటే. నా మొర వినట్లేదేమో దేవుడు అని నువ్వు అనుకుంటానంటే నీ పొరపాటే. నా సమస్యకు పరిష్కారం లేదేమో అని నువ్వు అనుకుంటానంటే నీ పొరపాటే. దేవుడు ప్రేమించే దేవుడు, మొర వినే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు, నీ సమస్యను పరిష్కరించే దేవుడు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. సో ఆయనను ఆయనను ఆశ్రయించాలని, ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు నీ నుంచి ఆశపడుతున్నాడు. ఇంకొకటి, మనం ధైర్యం కలిగి జీవించాల్సిందంటే, ఆయన మనల్ని ఎప్పుడు చూస్తూ ఉన్నాడు. అయ్యో ఆయన చూస్తూ ఉన్నాడు అన్ని లెక్కలాడుతురా, ఆయన ఏమి మనకు మెనమామ కాదు, లెక్కలాడుతాను కన్న తండ్రి కదా. ప్రేమ చూపించడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. సో అందుకని మనం చాలా ధైర్యంగా కలిగి జీవించాలి. ఎట్ ద సేమ్ టైం మనం చేసే పాపాలు కూడా చూస్తూ ఉంటాడు కాబట్టి మనం నీతిగా జీవించడం చాలా ముఖ్యం. భయంతోనే జీవించాలి, అదేదో మనం శత్రువుకు భయపడ్డట్టు కాదు. తప్పు చేస్తే సహించని దేవుడు అని భయపడి ప్రేమించే దేవుడు, కన్న తండ్రి అయిన దేవుడు, తండ్రిలాగా ప్రేమించే దేవుడు, తల్లిలాగా ప్రేమించే దేవుడు నాతోనే ఉన్నాడు అని మనం గ్రహించి దేవునితో కలిసి నడవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు నీ నుంచి ఆయన ఏమి కావాలని కోరుకుంటా ఉన్నాడంటే, నీ మనసులో నువ్వు బలంగా నమ్మాలి, ఆయనే నిన్ను చూస్తున్న దేవుడు అని ఆయన నీ నుంచి ఆశపడతా ఉన్నాడు కదా. ప్రియ సహోదరుడా సహోదరి, ఒకసారి ఆలోచిద్దాం. ఎక్కడైనా నువ్వు క్యాజువల్గా జీవిస్తూ ఉంటాం మనం, కాకపోతే అవసరం వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వస్తాం, లేదా సమయం వచ్చినప్పుడే దేవుడి దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ఉన్నా అనుకుంటాం. అది కాదు కదా. సో నువ్వు దేవుని సన్నిధి అనుకున్నప్పుడే దేవుని సన్నిధి అవుతుంది. కాకపోతే ఆ దేవుని సన్నిధి ఎప్పుడు నీ దగ్గర ఉన్నది అనేదాన్ని నువ్వు మర్చిపోవద్దు అని దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడతా ఉన్నాడు. ఒకసారి ఎప్పుడైనా దేవుడు నా దగ్గర లేడేమో అని నువ్వు ఎక్కడైనా అనుకున్నట్లయితే అది నీ పొరపాటే. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవాలని, దాని నుంచి దూరం అవ్వాలని, ఎప్పుడు దేవునికి దగ్గరగా జీవించాలని, ఆయన నిన్ను చూస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు గమనించాలని ఆయన ప్రేమతోని ఆశపడతా ఉన్నాడు. సో నిన్ను చూస్తున్న సజీవమైన దేవునికి నువ్వు సమర్పించుకోవాలని, ఆ యొక్క వాస్తవాన్ని నువ్వు గ్రహించి జీవించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందు